ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన గురువారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 240లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు నేను ముందుగా చదువుతానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 240 మొదటి ప్రశ్న. శిష్యులు ఎందుచేత ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయిరి? దీనికి సమాధానము వారి అల్ప విశ్వాసము చేత. రెండో ప్రశ్న. మనుష్య కుమారుడు చనిపోయిన 8వ దినమున తిరిగి లేచునని యేసు చెప్పెను. దీనికి సమాధానము 3వ దినమున. మూడో ప్రశ్న. 2-3 నా నామము పేరట ఎక్కడ కూడియుందురో అక్కడ నేనుందును. రిఫరెన్సు రాయండి. దీనికి సమాధానము మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనము. అలాగే 4వ ప్రశ్న. యవ్వనుడు ఏల ప్రభువును విడిచి వెళ్ళిపోయెను? దీనికి సమాధానము అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక. ఆఖరి ప్రశ్న, 5వ ప్రశ్న. 2 గుడ్డివారు ప్రభువుని ఏమని పిలిచిరి? దీనికి సమాధానము ప్రభువా దావీదు కుమారుడా అని పిలిచిరి. అలాగే క్విజ్ నెంబర్ 241లోని ప్రశ్నలు కూడా నేను చదువుతున్నానండి, తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 241 20-21 అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న. యాజకులు పెద్దల కంటే ఎవరు దేవుని రాజ్యములో ముందుగా ప్రవేశింతురు? యాజకులు పెద్దల కంటే ఎవరు దేవుని రాజ్యములో ముందుగా ప్రవేశింతురు? రెండో ప్రశ్న. ప్రభువుచే శపింపబడిన చెట్టు ఏది? ప్రభువుచే శపింపబడిన చెట్టు ఏది? మూడో ప్రశ్న. నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది. రిఫరెన్సు వ్రాయండి. నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది. రిఫరెన్సు వ్రాయండి. 4వ ప్రశ్న. ప్రభువు రాజ్యమందు ఆయన కుడివైపు ఎడమవైపు కూర్చొనగోరిన శిష్యులెవరు? ప్రభువు రాజ్యమందు ఆయన కుడివైపు ఎడమవైపు కూర్చొనగోరిన శిష్యులు ఎవరు? ఆఖరి ప్రశ్న, 5వ ప్రశ్న. ప్రభువు ఏ వాహనముపై యెరూషలేమునకు జయోత్సాహముతో వెళ్ళెను? ప్రభువు ఏ వాహనముపై యెరూషలేమునకు జయోత్సాహముతో వెళ్ళెను? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే మంగళవారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు తప్పక జ్ఞాపకం ఉంచుకోవాలి. క్విజ్ రాసే ప్రేక్షకులకు ఈ 3 విషయాలు నేను ప్రతి వారం తెలియచేస్తూనే ఉన్నాను. మరి కొంతమంది ఇంకా సరిగా రాయడం లేదు. అవేమిటంటే, క్విజ్ మీరు రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ యొక్క ప్రార్థనా మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నల సమాధానాలు రాయాలి. అలాగే అడ్రస్ విభాగంలో పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు, ఏసే పరిష్కారము, వేదరాజు సినిమా హాలు వద్ద, పత్తేబాద, ఏలూరు అని వ్రాయటం మర్చిపోకండి. అలాగే క్విజ్ రాసేవాళ్ళు ఖచ్చితంగా మీ పేరు, అడ్రస్సు రాయటం మాత్రం మర్చిపోకుండా ఉండండి. అలాగే క్విజ్ నెంబర్ 240కి మాకు సమాధానాలు రాసిన వారి పేర్లు: పత్తేబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ; గన్ బజార్ నుండి ఈహెచ్ రత్నవేణి, బి రూతమ్మ; చాటపర్రు నుండి బి భారతి; శాంతినగర్ నుండి ఎం తంగరాజు, జయరాజు, ఎలిజబెత్, ప్రవీణ్ కుమార్; శాస్త్రీనగర్ కాల్ నుండి కె మోహన్ రావు; సౌభాగ్యలక్ష్మీ నగర్ నుండి గంటా వెంకటేశ్వరరావు; ఆగడాల లంక నుండి జె రూతు; పెన్షన్ లైన్ నుండి లారెన్స్ కుటుంబం; ఏఆర్ లైన్స్ నుండి వి శిఖామణి, సౌజన్య, జయశేఖర్;
ఆర్ఆర్పేట నుండి నవనీతం, సుకుమారి. మీ అందరికీ ఏసే పరిష్కారము కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం అందిస్తున్న కుటుంబం ఏలూరు బీడీ కాలనీ వాస్తవ్యులు శ్రీ బొందిలి శ్రీను గారు, శ్రీమతి బొందిలి శ్యామల గారు, వీరి కుమార్తె బొందిలి షాయి మౌనిక గారు సమర్పిస్తూ ఉన్నారు. బొందిలి శ్రీను గారు, శ్యామల గారు, షాయి మౌనిక గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ రాత్రికాలం మీ పాదముల చెంతకు వచ్చి ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాను. క్విజ్ రాసినటువంటి బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. శ్రీను గారు, శ్యామల గారు, షాయి మౌనికాలను మీరు దీవించండి. ఈ కుటుంబంను స్ఫూర్తిగా తీసుకొని అనేకులు ముందుకు వచ్చి సువార్త ప్రకటనలో సహాయం చేయటానికి కృప చూపండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. ఈ రాత్రికాలపు వాక్య భాగం మా కొరకు ఆశీర్వదించండి. యేసయ్య దివ్యనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 21వ అధ్యాయం 23వ వచనము నుండి బైబిల్ను చూడాలని మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నూతన నిబంధన గ్రంథం మత్తయి సువార్త 21వ అధ్యాయం 23వ వచన ప్రారంభం. ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచు ఉండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారము ఎవడు నీకిచ్చెను అని అడుగగా. ఇది చాలా చిక్కు ప్రశ్న, మంచి ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువారు యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాల్లో సంచారం చేస్తూ బోధిస్తూ ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు గోత్రాలలో యూదా గోత్రానికి చెందినటువంటి వారు. ఇశ్రాయేలీయులలో బోధకులందరూ కూడా లేవి గోత్రానికి చెందినటువంటి వారు. దైవిక కార్యక్రమాలు చేసేటువంటి గోత్రం లేవీయుల గోత్రం. ఇంకా కొంచెం వివరంగా చెప్తాను. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబుకు 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారులలో యోసేపు యొక్క 2 కుమారులకు స్వాస్థ్యం ఇవ్వబడింది. లేవీయులు అనేటువంటి గోత్రానికి దేవుడు ఏర్పాటు చేసుకుని తన ఆరాధనా క్రమాన్ని నియమించటానికి మరియు జ్యేష్ఠుల పక్షంగా 12 గోత్రాలలోని జ్యేష్ఠుల పక్షంగా లేవీయులను ప్రతిష్ఠించుకున్నాడు దేవుడు. కనుక లేవీయులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూచేటువంటి వారు. లేవీయులు బోధకులుగా ఉన్నారు. ధర్మశాస్త్రం ప్రకారం బోధిస్తూ వారు తమ యొక్క జీవనాన్ని సాగిస్తున్నారు. అటువంటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బోధించటం ప్రారంభించారు.
యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తూ కార్యాలు చేస్తూ వెళుతుంటే, అద్భుతాలు చేస్తుంటే వారు అడిగింది ఏమిటంటే, నీకు ఎవరిచ్చారు ఈ అధికారం? సోదరుడా, సోదరి, ఇది ఈ దినాన అనేక మంది బోధకుల మధ్య నలుగుతున్న ప్రశ్న. చూడండి, ఇది క్రైస్తవ్యంలో ఆర్డైన్డ్ అనేటువంటి పదం మీరు వినే ఉంటారు, అభిషిక్తులు. నేను సేవకు వచ్చిన కొత్తలో ఒక పెద్ద సేవకుడు నన్ను అడిగాడు, నీకు ఎవరు అభిషేకం ఇచ్చారు? నువ్వెట్లా అభిషిక్తుడు అయ్యావు? నువ్వెందుకు బోధ చేస్తున్నావు? దేవుని సేవకు ఎందుకు ఉన్నావు? ఏ అధికారం వల్ల, ఎక్కడ డిగ్రీ తీసుకున్నావు? ఏ ఆర్గనైజేషన్ నిన్ను పంపించింది? వీటిలో దేనికి నా దగ్గర అది నా జవాబు లేదు. దేవునికి సమర్పించుకుని నేను సేవ ప్రారంభించాను. ఇప్పటికి 19 సంవత్సరాలు. ఏ ఆర్గనైజేషన్ నన్ను ఆర్డినేషన్ ఇవ్వలేదు, చేయించుకోలేదు. ఏ బైబిల్ కళాశాలలోనూ నేను డిగ్రీ తీసుకోలేదు. ఇప్పటికీ నాకు వేదాంత విద్య సర్టిఫికెట్ లేదు. ఉదాహరణ చెప్తున్నాను నేను. ఎవరిచ్చారు అధికారం బోధించడానికి అనేది సాధారణమైన ప్రశ్న. అలనాడు యేసుక్రీస్తు ప్రభువారే ఎదుర్కొన్నారు. ఎక్కడిది నీకు అధికారం? దేవుని సేవ చేసే అధికారం మనుషులు ఇచ్చేది కాదు, దేవుడిచ్చే అధికారం అది. అందుకే ప్రభు వారికి ఆన్సర్ చెబుతున్నప్పుడు చిన్ని ట్విస్ట్ ఇచ్చారు. నేను ఏ అధికారంతో చేస్తున్నానో మీకు చెప్పాలి అని అంటే, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు జవాబు చెప్పండి. ఎదట వ్యక్తిలో తప్పు వెతకటానికి ప్రయత్నం చేస్తూ మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది అని అనుకుంటూ ఆయన ఒక ప్రశ్న అడిగారు. అదేమిటంటే, నేను మిమ్మల్ని ఒకటి అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేను ఏ అధికారం వల్ల ఈ కార్యాలు చేస్తున్నాను అది మీతో చెప్తాను. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడ నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగిను. పరలోకము నుండి అని చెప్పితిమా, మీరెందుకు ఒప్పుకోలేదు అంటాడు. మనుషుల వలన కలిగినది అని చెప్దామా, జనం కొడతారు. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను వెనకాల విస్తారమైన జన సమూహాలు పడుతున్నారు. వాస్తవంగా బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చేటువంటి బాప్తిస్మం ఎక్కడిది? నేనైతే మీకు నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన మీకు అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు అన్నాడు, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు అన్నాడు. కనుక తానిస్తున్నటువంటి బాప్తిస్మం యొక్క కంప్లీట్నెస్ గురించి అతడు తాను ఒప్పుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. కనుక అది దేవుని నుండి కలిగిందా? అట్లా బాప్తిస్మాలు మన దేవుడు అతనికి చెప్పినట్టుగా ఎక్కడ నుండి ఇస్తున్నాడా, లేక ప్రజల నుంచి కలిగిందా? మనుషుల వల్ల కలిగిందని చెప్తే బాప్తిస్మం ఇచ్చు యోహానుకు వేల కొలది శిష్యులు ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు తంతారు వచ్చి, వాళ్ళు అన్నారు, వాళ్ళకి తెలుసు జవాబు ఎక్కడి నుంచి వచ్చింది అది, కానీ వాళ్ళు అన్నారు మాకు తెలియదు అన్నారు. అయితే నేను కూడా చెప్పను అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువుకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజున ప్రభువు జవాబు చెప్పకపోయినా ఈ రోజున మనం చెప్పాలి జవాబు. దానికి బైబిలే ఆధారం. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో యేసయ్య స్వయంగా చెప్పారు, సమస్త అధికారం నాకు అప్పగించబడింది. భూలోకంలో ఆయనకు అధికారం దేవుడే ఇచ్చాడు. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే అభ్యంతరాలను స్వజనుల సొంత బోధకుల నుండి ఎదుర్కొన్నాడో, అలాగే ఈనాటి సమాజంలో కూడా అనేక మంది క్రైస్తవ బోధకుల నుండి బోధకులు ప్రశ్నలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇకపోతే క్రైస్తవేతర సమాజం కూడా క్రైస్తవుల్ని ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఏ సమాజం, క్రైస్తవేతర ఏ సమాజం నిన్ను ప్రశ్నించినా వారికి ఓపికతో జవాబు చెప్పమని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. 27వ వచనం, అందుకైన ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అది మీతో చెప్పను అంటూనే ఒక ఉపమానం చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు గ్రహించటం కొరకు. ఎందుకు ఈ ప్రశ్న లేవనెత్తింది మత నాయకులు, కానీ కామన్ పబ్లిక్ ఆయన ఆన్సర్ చెప్పి తీరాలి. దానిలో ఉన్నటువంటిది ఇక్కడ ఉంది. ఆ ఉపమానం ఏమిటో చూడండి. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. అతడు మొదటి వాని యొద్దకు పోయి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను. గాని పిమ్మట మనసు మార్చుకుని పోయెను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారం చెప్పగవాడు, అయ్యా పోదును అనెను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటి వాడే అనేది. చూడండి, 2 కుమారులు. మొదటి వాడు పోను అని చెప్పి వెళ్ళాడు, 2వ వాడు పోతాను అని చెప్పి వెళ్ళలేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తున్న కుమారుడైతే బోధించని కుమారులుగా ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు. కనుక ఎవడు మంచివాడు? పంపినవాడు తండ్రి అని అర్థం వచ్చేటట్లుగా ఇక్కడ జవాబు చెప్పేస్తున్నాడు ఆయనే. అవును, ఈ రాత్రి కాలం ఎవరైనా సరే సువార్త ప్రకటించడానికి దేవుడు అవకాశం, అధికారం ఇచ్చాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరిలో చూస్తే అధికారం ఇచ్చినటువంటి ప్రభువు కనిపిస్తాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అధికారం ఇచ్చాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం చివరిలో అయితే ఆయన వారిని పంపుచు వారి చేతికి అధికారం ఇచ్చెను. అథారిటీ వాజ్ గివెన్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడే ఇచ్చాడు అధికారం, సువార్త ప్రకటించే అధికారం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో పరిశుద్ధుడైనటువంటి పేతురు బృందం సువార్త ప్రకటిస్తుంటే ప్రభుత్వం ఆపింది. ఆనాటి ప్రభుత్వం ఆప్ చేశారు, మీరు సువార్త ప్రకటించొద్దని. పేతురు అడిగారు, అయ్యలారా, మేము మీ మాట వినాలా, మేము దేవుని మాట వినాలా? సంఘానికి పేతురు విజ్ఞప్తి చేశాడు, మేము ధైర్యముగా సువార్త ప్రకటించడం కొరకు మా నిమిత్తం ప్రార్థన చేయండి అని. ఈ దినాల్లో చాలామంది సువార్త ప్రకటనను గురించి అభ్యంతరపడుతున్నారు. అభ్యంతర పడక్కర్లేదు. ఎందుకో తెలుసునా? సువార్త వలన మేము నాశనం అయిపోయాము అన్న వ్యక్తులు ఒక్కరు కూడా ప్రపంచంలో లేరు, ఉండరు. గుర్తుపెట్టుకోండి. సువార్త ప్రకటన వలన మేము నాశనమయ్యాము అన్నవారు ఉండరు. సువార్త అందరికీ సువార్త. దానిని విశ్వసించిన వారికి అది అద్భుతమైన దీవెనకరంగా ఉంటుంది. కనుక సువార్త విషయం అభ్యంతర పడాల్సిన పని లేదు. సోదరుడా, సోదరి, యేసు బోధిస్తున్నాడు. యేసు ఏం బోధిస్తున్నాడో ఆలోచించాలి. కానీ యేసు బోధిస్తున్నాడేమిటి అని ప్రశ్నించటం ఎంత అవివేకం ఆనాటి ప్రధాన యాజకులది. అంతే ఈరోజు కూడా యేసుక్రీస్తు సేవకులు బోధిస్తున్నారు అని ఆపటానికి నువ్వు ప్రయత్నం చేసే కంటే వాళ్ళు ఏం బోధిస్తున్నారో వినటానికి మనసు పెట్టచ్చు కదా. సోదరుడా, సోదరి, యేసు బోధకులు, యేసయ్య యొక్క నిజ బోధకులు ఏం బోధిస్తారో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని బోధిస్తారు. దేవుడు నీ ప్రార్థన వింటాడని బోధిస్తారు. దేవుడు నిన్ను ఆదుకుంటాడని బోధిస్తారు. యేసు నీ స్నేహితుడని బోధిస్తారు. యేసును అంగీకరించిన ఎడల నీకు దీవెనని బోధిస్తారు. యేసును అంగీకరించని వారికి కలిగేటువంటి దుర్గతిని గురించి మాత్రమే బోధిస్తారు. ఎన్నడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, సువార్తీకరణలో సువార్త ప్రకటన వరకే సువార్తికుల కర్తవ్యం తప్ప అంతకు మించి మరొకటేం కాదు. కనుక సువార్తికులు వారి యొక్క సువార్త ప్రకటన పరిధిని
సద్వినియోగం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పిందిదే. ద్రాక్ష తోటలోనికి వెళ్ళమని పెద్ద కుమారుడికి యజమానుడు చెప్తే, తండ్రి చెప్తే వినలేదు. నేను వెళ్ళను అన్నాడు. కానీ మనసు మార్చుకున్నాడు. వెళ్ళి పనిచేస్తున్నాడు. రెండోవాడు నాయనా నేను పోతానన్నాడు. వెళతానయ్యా పని చేస్తా అన్నాడు. కానీ పని చేయటం లేదు. వీళ్ళిద్దరిలో ఎవడు మంచివాడు? కనుక అభ్యంతరాలు పెట్టుకుని సువార్త ప్రకటన ఆపేసినోడి కంటే అభ్యంతరాలు ఎదుర్కొనైనా సువార్త ప్రకటించేవాడే దేవుని దృష్టిలో మంచివాడు. ఒక దినాన ఒక సోదరుడు నన్ను మంచి టిఫిన్ తినిపిస్తానని తీసుకుపోయాడు. హోటల్లో కూర్చున్నాం, పెద్ద హోటల్లో మంచిగా టిఫిన్ చేసాం, కాఫీ తాగుతున్నాం. ఒక ప్రశ్న అడిగాడు, దేవుడు నీతో మాట్లాడి నిన్ను పిలిచాడా అని. నేను వెంటనే అడిగాను, అంటే ఏంటి అని అడిగాను. అంటే నీ కలలో ఏమైనా ఒక దర్శనంలాగా వచ్చి నువ్వు వెళ్ళు అని ఎవరన్నా చెప్పటం విన్నావా? ఒక శబ్దం ఏమన్నా విన్నావా? ఒక కళన్న చూచావా? ఎట్లా వచ్చావు సువార్తకి అని అడిగాడు. నేను అతనికి చెప్పాను, నేనేం శబ్దం వినలేదు, నేనేం కళలు చూడలేదు, కానీ నేను నమ్మిన ప్రభువు, ఆయన శక్తిని ఎరిగాను, ఆయన సత్యాన్ని గుర్తించాను, ఆయనను నేను ప్రకటిస్తున్నాను అని చెప్పాను. నేను తిరిగి ఆ వ్యక్తిని అడిగాను, మరి నువ్వు దర్శనం చూసావా, నువ్వు శబ్దం స్వరం విన్నావా అని అడిగితే ఆయన అన్నాడు, నేను దర్శనం చూశాను, నేను శబ్దం విన్నాను అన్నాడు. మరి నువ్వెందుకని సువార్త ప్రకటించడం లేదు అని అడిగాను. దాని కొరకే ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఇప్పటికి 10 ఏళ్ళు అయింది ఇది జరిగి. ఇప్పటికీ ఆ వ్యక్తి ప్రార్థిస్తూనే ఉన్నాడు, సువార్త ప్రకటించడం లేదు. సోదరుడా, సోదరి, అన్నీ పొందాను అని చెప్పుకొని ఊరికే ఉండే కంటే ఏమీ పొందకుండా, ఏమీ లేదు, ఏమీ కలలేదు, శబ్దం లేదు, వినటం లేదు, ఏమీ లేదు, కృతజ్ఞతతో సువార్త ప్రకటించడం దేవునికి ఇష్టం కాదా? సువార్త ప్రకటించే వారి పాదాలు పర్వతాల మీద సుందరాలు. గత 13వ తారీఖు ఏపీఎస్ఎస్లో 100 మంది పాస్టర్స్ కుటుంబాలు ఏలూరు పట్టణంలో మొట్టమొదటిగా క్రిస్మస్ వేడుకను ఆచరించాం. దీనిలో ఏపీఎస్ఎస్ డైరెక్టర్ గారు మాట్లాడుతున్నారు, దైవ సేవకుల పాదములు, ఒక 100 మంది సేవకుల పాదాలు ఈ కాంపౌండ్లో, ప్రొటెస్టెంట్ పాస్టర్స్ పాదాలు ఈ కాంపౌండ్లో పడటం నిజంగా మాకు ఆశీర్వాదం, దీవెన. ఎందుకంటే పర్వతాల మీద వారి పాదాలు సుందరాలని వాక్యం చెబుతుంది అన్నాడు. సువార్త ప్రకటన చేసేవారు ధన్యులు. సువార్త ప్రకటనలో వచ్చే ఆటంకాలను అధిగమించి సువార్తలో ఉన్నటువంటి వారు మరి ధన్యులు. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, అయ్యో సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అన్నాడు. నాకు శ్రమ. ఇవాళ అనుకుంటాం మనం సువార్త ప్రకటించిన ఎడల శ్రమ అనుకుంటాం. కాదు, ప్రకటించకపోతేనే శ్రమ అన్నాడు పౌలు. ఏ విధం చేతనైనా సువార్త ప్రకటించడానికి అతడు ప్రయత్నం చేశాడు. సువార్త ఏమిటి? రోమీయులకు రాస్తూ పరిశుద్ధుడైన పౌలు, అది దేవుని శక్తి, అది మనసులను మార్చడానికి దేవుని శక్తి. హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, దేవుని యొక్క వాక్యము అది అంతరంగములో పనిచేసేటువంటిది, 2 అంచులు కలిగిన ఖడ్గము కంటే వాడగలిగినటువంటిదై కీలుగలను, మూలుగలను, ఎముకలను విడదీయచ్చు, దూరచ్చు, శోధిస్తూ ఉంటుంది అన్నాడు. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. మానవ హృదయాలను బ్రద్దలు చేసే శక్తి పరిశుద్ధ లేఖన భాగాలకు ఉంది. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడుతున్న మాటల్లో మనం చూస్తున్నప్పుడు ఆ మొదటివాడు ప్రకటన ఆ యొక్క ద్రాక్షవనంలోనికి పనికి వెళ్ళనని చెప్పి మరి వెళ్ళటం, అతడే తండ్రి దృష్టిలో శ్రేష్ఠుడు. అభ్యంతరాలు పెట్టుకుని బోధ మానేసినటువంటి ప్రధాన యాజకుల కంటే అభ్యంతరాన్ని ఎదుర్కొంటూ బోధ చేస్తున్నటువంటి యేసయ్య దేవునికి ఇష్టడు, దేవుని చేత పంపబడిన వాడు, దేవుని చేత అధికారం ఇవ్వబడిన వాడని మనం తెలుసుకోవాలి. తదుపరి వచనం 31వ వచనం, అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను.
హైదరాబాదులో, బాంబేలో వేశ్యల మధ్యన సువార్త ప్రకటించే సువార్థికులు ఉన్నారు. 1990వ సంవత్సరంలో నేను ఈ బృందాన్ని, బాంబే పట్టణంలో ఉన్న ఒక బృందాన్ని కలిశాను నేను. వారు రెడ్ లైట్ ఏరియాలో సువార్త ప్రకటన చేస్తారు. మంచి విద్యార్థులు, యవనస్తులు, బిడ్డలు, యవన బిడ్డలు వ్యభిచార గృహాల మధ్యకు వెళ్ళి వారికి సువార్త ప్రకటన చేస్తున్నారు. అనేక మంది వేశ్యలు మారు మనసు పొంది ఆ వృత్తిని మానివేశారు. సోదరుడా, సోదరి, గత రాత్రి టీవీలో ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చూపించే ఛానల్లో వ్యభిచారం విస్తరించిపోయింది ఇండియాలో, వారణాసి లాంటి పుణ్యక్షేత్రాల్లో జరిగినవి చూపిస్తూ వస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఈ వ్యభిచారం పోవాలి అంటే వాక్యం ప్రకటించబడాలి. నరహత్యలు ఆగిపోవాలంటే మారు మనసు పొందినట్లుగా వాక్యం ప్రకటించాలి. మనుషులలో క్రూరత్వం పోవాలి అంటే సువార్త చేత ప్రేమ వారి అంతరంగాల్లో స్థిరపరచబడాలి. అందుకే చెప్తున్నాడు, వేశ్యలును మరియు ఎవరటండి, సుంకరులను ఇటువంటి వేషధారులైన బోధక వర్గం కంటే ముందుగా పరలోకంలో చేరతారు. సువార్తను ఆటంకపరచటం అది ఎంత భయంకరమైన పాపమో తెలుసునా? దానివలన వాడు రక్షించబడకపోగా అనేకులు రక్షించబడే అవకాశాన్ని పోగొడుతున్నాడు వాడు. కనుక అటువారి కంటే కూడా, అట్టి స్వనీతి పరులైనటువంటి ఆటంకపరుల కంటే కూడాను, యూదామత సంరక్షణ కొరకు ఉద్యమించినటువంటి ఆనాటి దుష్ట నాయకత్వం కంటే కూడాను ఏ మతంతో సంబంధం లేని సుంకరులు, వేశ్యలు ఉన్నారే వారు పరలోక రాజ్యానికి ముందుగా వెళతారని చెప్తున్నాడు. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులు, వేశ్యలు అతన్ని నమ్మారు. మీరు అది చూచి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతే. బాప్తిస్మం ఇచ్చి యోహానును మత నాయకులు ఒప్పుకోలేదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క పరిచర్యను మోసే శిష్యులమని చెప్పుకుంటున్న ధర్మశాస్త్రోపదేశకులు అంగీకరించలేదు. అందుకే ప్రభు వారిని గద్దిస్తున్నాడు, మీరు అతన్ని నమ్మలేదు, అతడు నీతి మార్గమున వచ్చాడు. నేను ముందే చెప్పాను కదా, ఎవరైనా ఒక క్రైస్తవ సువార్థికుని లేకపోతే వాక్యోపదేశకుని ఆటంకపరుస్తున్నప్పుడు మీరు అతని యొక్క బోధ పరిశీలించండి. అది నీతి మార్గమున ఉంటే పశ్చాత్తాపడి అతన్ని అంగీకరించాలి. అతను ఏదైనా దొంగతనం చేయండి, రౌడీయిజం చేయండి, కొట్లాడుకోండి, పాపం చేయండి అని చెప్తే అది తప్పుడు మార్గం. కానీ యేసయ్య యొక్క సువార్త వీటిని ఖండించి నీతి మార్గం బోధిస్తుంది. కనుక నీతి మార్గమున యోహాను వచ్చాడు, యోహానును మీరు తిరస్కరించారు, యోహానును మీరు అంగీకరించలేదు. కానీ సుంకరులు, వేశ్యలు అంగీకరించారు. నీతి మార్గం అంటే దూరంగా ఉన్నటువంటి పాపులైన సుంకరులు, పాపులుగా ఉన్న వ్యభిచారులు వారు అంగీకరించి నీతిమంతులయ్యారే. నీతిమంతులు మరి చెప్పుకుంటున్న మీరు, మత నాయకులు మరి చెప్పుకుంటున్నటువంటి మీరు, నీతిని అంగీకరించలేనటువంటి మీరు పశ్చాత్తాపడలేకపోయారేమిటి? ఈ మాట ఈ రాత్రి కాలం ఒకవేళ నిన్ను అడగాల్సి వస్తుందేమో. సోదరుడా, సోదరి, యేసు పరిశుద్ధుడు, యేసు బోధ పరిశుద్ధమైన బోధ, యేసు నీతివంతుడు, యేసయ్య యొక్క సువార్త నీతియుక్తమైనది. కనుక ఈ రాత్రి కాలం సువార్తను బట్టి అభ్యంతర పడవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అభ్యంతరపడిన గెరాసేన దేశస్థులను వారి ఫేట్కి వారిని వదిలి యేసు వారిని విడిచెళ్ళిపోయాడు. వారు తెలుసుకోలేకపోయారు. మా యొద్దకు రమ్మని పిలిచిన సమరయుల యొద్దకు వెళ్ళి ఆయన నివాసం ఉన్నాడు. వారు దీవించబడ్డారు, వారు పరలోక భాగ్యంకి వచ్చారు. ఎవరు సువార్తను ఆహ్వానిస్తారో వారు పరలోక భాగ్యవాసులు అవుతారు. ఎవరు సువార్తను తృణీకరిస్తారో వారు నిత్య నరకాగ్నికి వెళ్తారు. కనుక అభ్యంతరాలు కలుగు చేసే వారికి శ్రమ. ఈ సందేశం ఇక్కడ నేను ముగిస్తూ ఉన్నాను. రేపటి వాక్య భాగంలో 33వ వచనం నుండి
మనం వాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇప్పటికీ మనం ఇదే అధ్యాయంలో 4 వర్తమానాలు ముగించుకున్నాం. 5వ వర్తమానం రేపు ప్రారంభం చేసుకుంటాం. ఇప్పటికీ యేసు పరిష్కారంలో 72 వర్తమానాలు మత్తయి సువార్త నుండి వెలువడ్డాయి. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి. ఈ రాత్రికాలపు వాక్య భాగముకు సహకారం ఇచ్చిన వారు ఏలూరు బీడీ కాలనీ వాస్తవ్యులు శ్రీ బొందిలి శ్రీను గారు, శ్రీమతి బొందిలి శ్యామల గారు, కుమార్తె బొందిలి షాయి మౌనిక సమర్పిస్తూ ఉన్నారు. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 241లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నాండి, తొందరగా రాయడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 241 మత్తయి సువార్త 20-21 అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, యాజకులు పెద్దల కంటే ఎవరు దేవుని రాజ్యములో ముందుగా ప్రవేశింతురు? యాజకులు పెద్దల కంటే ఎవరు దేవుని రాజ్యములో ముందుగా ప్రవేశింతురు? రెండో ప్రశ్న, ప్రభువుచే శపింపబడిన చెట్టు ఏది? ప్రభువుచే శపింపబడిన చెట్టు ఏది? మూడో ప్రశ్న, నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది. రిఫరెన్స్ వ్రాయండి. నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది. రిఫరెన్సు వ్రాయండి. నాలుగో ప్రశ్న, ప్రభువు రాజ్యమందు ఆయన కుడివైపు ఎడమవైపు కూర్చొనగోరిన శిష్యులు ఎవరు? ప్రభువు రాజ్యమందు ఆయన కుడివైపు ఎడమవైపు కూర్చొనగోరిన శిష్యులు ఎవరు? ఐదో ప్రశ్న, ప్రభువు ఏ వాహనముపై యెరూషలేమునకు జయోత్సాహముతో వెళ్ళెను? ప్రభువు ఏ వాహనముపై యెరూషలేమునకు జయోత్సాహముతో వెళ్ళెను? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానం రాసి వచ్చే మంగళవారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్ రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ఈ రాత్రికాలం క్విజ్ రాసిన బిడ్డలను దీవించండి. సువార్త ప్రకటనకు, సువార్తకు ఆటంకం కలిగించిన ఆనాటి ప్రధాన యాజకులను నాయనా మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఈనాడు అట్టి దౌర్భాగ్యతలు ఎవ్వరుండకుండా సహాయం చేయండి. ఎపిసోడ్ స్పాన్సర్స్గా నిలిచిన శ్రీను గారు, శ్యామల గారును, సాయి మౌనికను దీవించండి. ఘనతమైన ప్రభావాలు మీరు పొందినట్లు ఈ మాసం అంతా ఎపిసోడ్ స్పాన్సర్స్ని ఇవ్వండి. సెల్ఫ్ సపోర్టెడ్ మినిస్ట్రీ చేయండి. యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.